त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు డిసెంబర్ 19వ తేదీ మంగళవారం। ఈ రోజున మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూసుకునే ముందుగా ఒకసారి పంచాంగం వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం। ఈ రోజున శుక్లపక్షం సప్తమి సాయంత్రం 4 గంటల 6 నిమిషాల వరకు ఉంది। పూర్వభద్ర నక్షత్రం రాత్రి 3 గంటల 11 నిమిషాల వరకు ఉంది। వర్జ్యం ఉదయం 10 గంటల 50 నిమిషాల నుంచి 12 గంటల 20 నిమిషాల వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 7 గంటల 45 నిమిషాల నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 38 నిమిషాల నుంచి 9 గంటల 17 నిమిషాల వరకు ఉన్నాయి। అలాగే ఈ రోజున రాత్రి దుర్ముహూర్తం 10 గంటల 39 నిమిషాల నుంచి 11 గంటల 13 నిమిషాల వరకు ఉంది। ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటల సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6 గంటల 27 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 26 నిమిషాలకు। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు పరిశీలిద్దాం। దీంట్లో ముందుగా గ్రహాల యొక్క సంచారం చూస్తే రాహువు మీనంలో, మేషంలో గురువు, కుంభంలో ఈయన శనేశ్వరుడు ఉన్నారు। అయితే కుంభంలోనే చంద్రుడు ఈరోజు రాత్రి 9 వరకు కూడా ఉంటారు। అలాగే కేతువు కన్యలో, మరి శుక్రుడు తులలో, కుజుడు వృశ్చికంలో, రవి బుధులు ధనుసులో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। అందరికీ కూడా ఒక చిన్న విన్నపాన్ని చేసి ముందుకు వెళ్దాం। ఏకాదశి శనివారం, ముక్కోటి ఏకాదశి రాబోయే రోజున చాలా విశేషమైనటువంటి పర్వం। ఆ రోజున అందరూ కూడా అవకాశాన్ని పురస్కరించుకుని ఉత్తరద్వార దర్శనం, విష్ణు ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనం పెడుతూ ఉంటారు। ఇక్కడ ఉపవాసం చేయడం, భగవన్నామంతో కాలక్షేపం చేయడం, ఉపవాసం చేయడం అనేది ఇవాళ ఆరోగ్య విషయాలుగా కూడా మీరు అందరూ కూడా పాటిస్తున్నారు। కానీ ఉపవాసంతో పాటు భగవన్నామంతో కాలక్షేపం చేయడం, రాత్రివాళ్ళు జాగరణ చేయడం అనేది చాలా విశేషం। ఇది శనివారం నాడు వచ్చింది ముక్కోటి ఏకాదశి। ఈ దృష్ట్యా మీరందరూ కూడా ముందుగానే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతారని చెప్పి కనీసం అన్ని ఏకాదశిలో ఈ ముక్కోటి ఏకాదశికైనా సరే అందరూ ఉపవాసం చేస్తే గ్రహానుగ్రహం లభించే అవకాశం వస్తుంది। దానికి తోడు మరి చాలా విశేషమైనటువంటి మాసంలో మనం ఉన్నాం। ఈ మాసంలో ఈ ఏకాదశిని మాత్రం సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మేషరాశి, ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా నడిచే అవకాశం ఉంది। ఉద్యోగ విషయాల్లో అనుకూల స్థితి ఉంటుంది, తెలివిగా ప్రవర్తిస్తారు। సమస్యలను దూరం చేసుకునే రీతిగా ఆలోచనలు చేసి దానికి తగ్గట్టుగా మీరు మంచి మంచి ప్రణాళికలు వేసి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। వృషభ రాశి, ఈ వృషభ రాశి వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం వస్తుంది। అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా బాగా ఆలోచన శక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు। అన్ని విషయాలు సానుకూలం చేసుకుంటారు। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి। మిథున రాశి, గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది। పుణ్య కార్యక్రమాల మీద, శుభ కార్యక్రమాల మీద, సాంఘిక కార్యక్రమాల మీద బాగా దృష్టి కేంద్రీకృతం అవుతుంది। అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు। అన్ని పనులు కూడా చాలా చక్కగా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో బాగా కృషి చేసే అవకాశం వస్తుంది। మీ యొక్క ప్రణాళికలకి తగ్గట్టుగా సమయం, అలాగే ఆర్థిక వివరాలు అన్నీ కూడా మీకు చాలా సానుకూలంగా ఉంటాయి। దాంతో చాలా చక్కటి జీవితాన్ని గడుపుతారు। కర్కాటక రాశి,
ఈ కర్కాటక రాశి వాళ్ళకి జీర్ణ సంబంధమైన ఇబ్బందులు, అలాగే ఈ వాత సంబంధమైన ఇబ్బందులు, పాతవి కొన్ని ఇబ్బంది పెట్టేవి ఉంటూ ఉంటాయి. అనవసరమైన వ్యవహారాల్లో కొంచెం చికాకులు రావడం, పాత వ్యవహారాలు కొంచెం తిరగబెట్టడం వంటివి కూడా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఇక్కడ వీళ్ళ స్వబుద్ధి చేత, వీళ్ళకున్న విజ్ఞానం చేత అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే దిశగా ప్రయాణం చేసి సత్ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లోనే ఇట్లాగా ఆరోగ్య విషయంలోనే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏదైనా మొత్తానికి పనులన్నీ కూడా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సింహరాశి. తగు జాగ్రత్తతో ఉండాలి. కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు తీరి మీకు అన్యోన్యం పెరిగే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లోనూ, ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ విధి నిర్వహణ బాగా ఇబ్బందికరమవుతూ ఉంటుంది. మీరు చేయాల్సిన పనులని కూడా ఆలస్యం చేస్తుంటారు. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దు అని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా ఇప్పుడు చంద్ర సంచారం, శని సంచారం రెండు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ విధంగా చేద్దాం అనేటువంటి దాని మీద బాగా దృష్టి కేంద్రీకరణ చేస్తారు. ఏదైనా ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు కానీ, లేదంటే ఈ యొక్క వ్యాపారస్తులు షాపులు కానీ, గోడౌన్లు కానీ మార్చుకునే ప్రయత్నాలు కానీ, దానికి సంబంధించి ఇవాళ ఏదైనా ప్రయత్నాలు చేస్తే మీకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. బంధుమిత్రులకు ఏదైనా లాభదాయకమైన ఫలితాలు జరిగినట్టుగా మీకు వార్తలు అందడం, దానికి మీరు ఆనందించడం జరుగుతుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి. ఒక్కోసారి ఇదిగో తెలియని ఆగ్రహావేశాలకు దగ్గరవుతారు. ఒక్కొక్కసారి చాలా తెలివిగా ప్రవర్తించి కార్యక్రమాలని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. రుణ సంబంధమైన వ్యవహారాల్లో వచ్చేటువంటి సమస్యల్ని తెలివిగా పరిష్కరిస్తారు. అన్ని కార్యక్రమాలని చాలా చక్కగా సానుకూలం చేసుకుంటారు. మంచి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే దిశగా మీరు చక్కటి ప్రణాళికలు చేస్తారు. మొత్తం మీద మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఈ రోజున మంచి సానుకూల స్థితిని పొందాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద వార్తలు వస్తాయి. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి రవి కుజుల యొక్క సంచార ప్రభావం చేత చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. దీనితోడు ఇవాళ పనులు పూర్తయినా, పనులు పూర్తి కాకపోయినా ఏదో తెలియని భయానికి దగ్గరవుతుంటారు. నేను ఈ పని చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, ఇలాంటి అనేకమైనటువంటి అంశాల్లో మీకు మానసిక వ్యధ బాగా పెరిగిపోతుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మీకు సమస్యలన్నీ కూడా దూరం అయ్యే అవకాశం వస్తుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత ధనురాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా మరి చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వంటి వాటిలో కూడా ఈ రోజున మంచి సలహాలు అందుతూ ఉంటాయి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా మటుకు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా
చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. కుంభరాశి ప్రతి పని కూడా చక్కగా సానుకూలం అవుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా మీరు సత్ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు తీసుకుంటూ విజయ శాతాన్ని బాగా నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుంభరాశి వాళ్ళకి సహజంగా పనులు లేట్ అవుతూ ఉంటాయి, జన్మంలో శని కాబట్టి. కానీ మిగతా గ్రహాల యొక్క సంచారం బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైనా సరే కొంచెం దీర్ఘకాలికమైనటువంటి పనులు ఏదైనా సరే త్వరగా పూర్తి చేసుకోవాలని ఉద్దేశం ఉంటే కనుక త్వరగా ముందుకు వెళ్తే మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయండి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.